హలో గైస్, వెల్కమ్ టు జెంటిల్ సన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మీరు జీడిఎస్ అప్లికేషన్లో ఏదైనా తప్పు చేశారా? మీకోసమే జీడిఎస్ ఆన్లైన్ ఎడిట్ విండో కరెక్షన్ అనేది 6th మార్చ్న ఓపెన్ చేస్తుంది. అప్లికేషన్ని ఎడిట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ 8th మార్చ్. ఈ 3 డేస్లోనే మనం అందరూ అప్లికేషన్ని ఎడిట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎడిట్ చేసుకోవడానికి మనం పోస్టల్ జీడిఎస్ వెబ్సైట్కి వెళ్ళి ఎడిట్ చేసుకోవాలి. లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఏ డీటెయిల్స్ని మనం ఎడిట్ చేయగలుగుతామో చూసేద్దాము. మన నేమ్ని, ఫాదర్స్ నేమ్ని, డేట్ ఆఫ్ బర్త్ని, జెండర్ని అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ని, మన ఫోటో, సిగ్నేచర్ అని మనం అప్లై చేసిన సర్కిల్ని, పోస్ట్ ప్రిఫరెన్స్ని కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. తక్కువ పర్సెంటేజ్ ఉండి జాబ్ రావాలనుకుంటే నార్త్ ఇండియా స్టేట్స్కి అప్లై చేయండి. ఇప్పుడు మనం ఏ డీటెయిల్స్ని ఎడిట్ చేసుకోలేమో చూసేద్దాము. రిజిస్ట్రేషన్ నెంబర్ని, మొబైల్ నెంబర్ని, ఈమెయిల్ ఐడిని మనం ఎడిట్ చేసుకోలేము. మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే పోస్టల్ జీడిఎస్కి వెళ్ళి అప్లై ఆన్లైన్ అని ఉంటుంది. ఆ బటన్ని క్లిక్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేస్తే ఎడిట్ అప్లికేషన్ అని ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ అనేది అడుగుతుంది. అది ఇచ్చేసింది సబ్మిట్ అనేది క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఎడిటింగ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఎడిట్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కేర్ఫుల్గా అన్ని డీటెయిల్స్ని చెక్ చేయండి. తరోగా చేసిన తర్వాత అప్లై చేయండి. మీరు ఇప్పుడు ఒక్కసారి ఎడిట్ చేసిన తర్వాత, సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా అసలుకి ఒక్కసారి కూడా ఎడిట్ చేసుకోవడానికి ఉండదు. సో అందరూ ఎడిట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా అన్ని డీటెయిల్స్ని చూసి అప్లై చేయండి. మీ పర్సంటేజ్ని కమెంట్ చేయండి. నేను జాబ్ వస్తుందో రాదో ఈజీగా చెప్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.